దేవుని ఆరాధించే ముందు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వచనాలు మనము మార్చి చదువుకుందాం. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 7 వర్సెస్ 13 to 23. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం నుంచి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. చదవగలిగినటువంటి వారందరూ కూడా మీ భాగాన్ని మీరు దేవుని యొక్క ఇంటిలో స్పష్టంగా బిగ్గరగా చదవటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ బైబిల్ చదవలేనటువంటి వారు వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన ఎదుగు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. పదిహేడవ వచనం. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడగగా, వర్సెస్ 19వ వచనం. అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ అపవిత్రపరచును. ఇరవై ఒకటి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జరత్వమును, దొంగతనములను, నరహత్యలను, అందరం కలిసి చదువుకుందాం. 23. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. మరొక భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 5వ కీర్తన, సామ్స్ చాప్టర్ 5 వర్సెస్ 4. కీర్తనలు 5వ కీర్తన 4వ వచనాన్ని కూడా మనము అందరం కలిసి చదువుకుందాం. 5వ కీర్తన 4వ వచనం కూడా అందరము కలిసి చదువుకుందాం. చదవండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఈ చదవబడినటువంటి వాక్య భాగం దేవుడి సమయంలో మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. మొట్టమొదట మనం చదువుకున్నటువంటి భాగం మార్క్స్ వార్త 7వ అధ్యాయం. సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి, స్త్రీలు చక్కగా ముసుగు వేసుకోండి. మరొకసారి ఈ మాటను చెప్పకుండా చూసుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి వారు ఎవరో గుర్తుంచుకోండి, మీరు మాత్రమే ప్రభుని ఆరాధిస్తారు, బల్లో పాలు పొందుతారు. 7వ అధ్యాయము మార్క్స్ వార్త ఆఖరి వచనం చూడండి. మరొకసారి చదవండి. చదవగలిగిన వారు ఎవరైనా? ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, శిష్యులతో చెబుతూ వచ్చినటువంటి 2 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటేంటి అంటే, వెలుపల నుండి లోపలికి వెళ్ళేది ఏం చేస్తుంది? మనుషుని యొక్క జీవితంలో. రెండవది,
లోపల నుండి వెలుపలకు వచ్చేది మనుషుని ఏం చేస్తుంది? ఏం చేస్తుందంట? వెలుపట నుంచి లోపలికి వెళ్ళే. చదవండి ఆ మాట. 16వ వచనం లేకపోతే 15వ వచనం. వెలుపల నుండి లోపలికి పోయి ఆ మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియో, జాగ్రత్త గమనించండి. వెలుపట నుండి లోపలికి వెళ్ళేది మనుషుని ఏం చేయదంట? అపవిత్రపరచదు, అపవిత్రత చెయ్యదు. కానీ లోపల నుండి బయలు వెళ్ళునదే మనుషుని అపవిత్రునిగా చేయును. 20వ వచనంలో కూడా మరోసారి దేవుడు అంటాడు. చదవండి 20వ వచనం కూడా. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. 23వ వచనం. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని, అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అని వచ్చేమో. ఉదాహరణకి అర్థం అవటానికి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటది? వెలుపట నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడా అపవిత్రపరచదు. చిన్న ఉదాహరణ, మనం భోజనం చేసేటప్పుడు వెలుపట నుండి లోపలికి వచ్చేది మనలను ఏం చేయదంట? అపవిత్రపరచదు. అంటే ఏమిటి? ఒకవేళ చేదైనటువంటి ట్యాబ్లెట్ మనం వేసుకున్నా, లేకపోతే మన నోటికి రుచికరమైనటువంటి హాట్ కానీ, స్వీట్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా కానీ, తినుబండారాలు కానీ వెలుపట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు మనల్ని అపవిత్రపరిచేటువంటిదిగా కనబడదు, చెయ్యదు. ఎందుకంటే ఇది నోటిలోనికి వెళ్తుంది కాబట్టి. వెలుపట నుండి వచ్చేది ఏది కూడా దేవుడు వెలుపట ఏముంచాడో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అంటే ఎక్కడుండాడని అర్థమన్నా? తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను అని అంటే ఎక్కడున్నాను అర్థం? పరమగీతాల్లో అంటాడు, తలుపు నొద్ద ఉండి నేను తలుపుతే మంచుకు తడుస్తూ నేను తలుపు దగ్గర ఉన్నాను. ఎక్కడున్నాడండి దేవుడు? వెలుపట నుండి వచ్చి లోపలికి వచ్చేది అపవిత్రపరచదు, కానీ లోపల ఉన్నటువంటిది ఏం చేస్తుందంట? మనుషుల్ని అపవిత్రపరుస్తుంది. ఈ మాట ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే చిన్న ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆత్మీయంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఏం చేస్తాను? వెలుపట నుండి నేను లోపలికి వచ్చేటువంటి నేను మీతో కలిసి భోజనం చేయాలని నేను ఆశపడుతున్నా. ఎవరైతే తలుపు తీస్తారో, వెలుపట నుండి నన్ను లోపలికి ఆహ్వానిస్తారో, నేను వానితోనూ వాడు నాతోనూ ఏం చేస్తాడు? భోజనము, ఆత్మీయమైన సంతోషం ఉంటుందండి వెలుపట నుండి లోపలికి వెళ్తే. పరమగీతంలో కూడా రాత్రంతా కూడా నేను మంచు చేత నేను నిలవబడి ఉన్నాను, ఇదిగో తలుపు తీ షొల్లమెత్తి సంగమా, దేవుని బిడ్డ, నా రూపంలో ఉన్నటువంటి అన్యజనులు కావచ్చు, రక్షణ లేనటువంటి వారు కావచ్చు, వెలుపట నుండి నేను మీ లోపలికి రావాలని చూస్తున్నా. అంటే భౌతికంగా మనం చూస్తే వెలుపట నుండి తీసుకునేటువంటి ఆహారం ఏం చేస్తుందంట? మనకు అది సంతోషాన్ని ఇస్తుందండి, మనకు తృప్తినిస్తుంది, దాని యొక్క రుచిని మనకు తెలియజేస్తూ మన లోపలికి ప్రవేశిస్తుంది, అది మనకు శక్తినిస్తుంది. కానీ ఇప్పుడు షోలమిద్ద దగ్గరికి రండి. ఆమె ఏం చేసిందంట? నేను కాసేపు పండుకుంటాను, కాసేపు కాళ్ళు ముడుచుకుంటాను, నేను ఇప్పుడే పాదములు కడుక్కున్నాను, నేను ఇప్పుడే పండుకున్నాను, నేను వచ్చి తలుపు తీయలేను. లోపల నుండి వచ్చే రిప్లై ఎలా ఉందండి పరమగీతంలో? నేను వచ్చిన మీకు జ్ఞాపకం చేయట్లా, టైం నాకు సరిపోవట్ల ప్రతి ఆదివారం. కాబట్టి లోపల నుండి వచ్చేది ఎలా ఉంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, లోపల ఉన్నటువంటి మానవుడి యొక్క జీవితం ఎలా ఉందని వెలుపట ఉండి నేను లోపలికి రావాలని ఆశపడుతున్నాడు దేవుడు. లోపటంతా కూడా ఇక మత్తయి సువార్త, మార్కు సువార్త ఇవన్నీ చూస్తే శాస్త్రుల పరిచయాల గురించి వెలుపట తెల్లగా ఉన్నారంట, ఇదొక మోడల్. ఇది వెలుపట శుభ్రం చేస్తున్నారంట, ఇదొక మోడల్. లోపల ఏమి శుభ్రము చేయటల్లా. అంటే లోపల ఉన్నది ఎలా ఉందండి? అర్థమవుతుందా? సరే, ఈ సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించే ముందు ఒక మాటను మనం జ్ఞాపకం చేస్తుందాం. నిద్ర వచ్చేస్తుంది అప్పుడే. కాబట్టి
లోపట ఉన్నది ఏమవుతుంది, లోపల నుండి బయటకు వచ్చేది ఏం చేస్తుందంట? చదవండి ఇప్పుడు మార్క్స్ వార్త 7వ అధ్యాయం 23వ వచనం. లోపల నుండి బయటికి ఏమొస్తున్నాయి అంట? ఈ చెడ్డవన్నీయు. ఆ పై వచనంలో మనం చూస్తే 13 రకాలైనటువంటి పాపపు లక్షణాలు మనం చూస్తాం. అవన్నీ మనందరికి బాగా పరిచయమే. కాబట్టి చెడ్డవి లోపల నుండి బయటకు వస్తున్నాయి. ఫినిహాస్ సిటైట్, ఎటు తిరుగు నాన్న. కాబట్టి లోపల నుండి బయటకు వచ్చేటువంటిది ఏమిటని ఇక్కడ రాయబడి ఉంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 23వ వచనంలో ఈ చెడ్డవన్నీ ఏమంటాడండి? ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయంట? లోపల నుండి వెలుపలికి వస్తున్నాయి. అంటే లోపల నుండి బయటకు వచ్చేవి దేవునికి ఎలా కనపడుతున్నాయి? లోపట నుండి బయటకు వచ్చేవి మనుషునికి ఎలా కనపడుతున్నాయి? సమాజానికి ఎలా కనపడుతున్నాయి? మన కుటుంబానికి ఎలా కనపడుతూ వచ్చినాయి? ఇరుగు పొరుగు వారికి ఎలా కనపడుతూ వచ్చినాయి? మానవుడి యొక్క జీవితంలో లోపట నుండి బయటకు వచ్చేటువంటిది దేవునికి కానీ మానవునికి కానీ ఎవరికైనా ఎలా కనబడుతున్నాయి? దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. మోజెస్ బ్రదర్ బాజీ ప్రజెంట్ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఏమైందంట? లోపల నుండి బయటకు వచ్చేది చెడ్డది. ఈ చెడ్డ కార్యముల వలననే మానవుడు లోపల నుండి బయటకు వస్తున్నాయి. దీని గురించి చెప్పాలంటే ఈ చెడ్డవనే దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను కొన్ని విషయాలు మాత్రం ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లోపల నుండి బయటకు చెడ్డవిగా వచ్చేటువంటివి మనుషుని ఏం చేస్తున్నాయి ఏంటండి? అపవిత్రపరుస్తున్నాయి. అపవిత్రపరిచే ముందు మానవుని యొక్క జీవితంలో జరుగుతున్న పని ఏంటంటే చెడ్డవి ఉన్నాయి లోపల. ఏమిటి చెడ్డవి? ఈ చెడ్డవి ఎవరి యొక్క జీవితంలో కనబడతాయి. కీర్తనలు 36, Psalms chapter 36 verses 1. చూడండి, 36వ కీర్తన మొదటి నుండి చదవండి. ఎవరిలో కనపడతాయి ఈ చెడ్డవి? భక్తిహీనుల హృదయంలో దేవోక్తి వలె పలుకుచున్నవి, వారి దృష్టి ఎదుట దేవుని యొక్క భయము బొత్తిగా లేదు. చదవండి 2వ వచనం కూడా. వాని దోషము బయలుపడి హాస్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట ముఖస్థుతి చేయుచున్నది. ఈ మాట మీకు అర్థమవ్వాలి అంటే మరొక మాటను కూడా అక్కడ మనం చూడాలి. 4వ వచనం కూడా చదవండి. 4వ వచనం అక్కడే, Psalms chapter 36 verses 4. వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. ఎవరికి చెడుతనం అసహ్యము కాదు? ఎందుకు ఈ మాట దగ్గరకు వచ్చానంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈ చెడ్డవన్నీయు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 23వ వచనం. ఈ చెడ్డవన్నీయు ఏం చేస్తున్నాయంట? లోపల నుండి వెలుపలికి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. అంటే లోపల ఏమున్నాయండి? ఈ చెడ్డవన్నీ ఉన్నాయి. ఈ చెడ్డది అనేటువంటి స్వభావం కలిగినటువంటి మానవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ చెడ్డ కార్యములు ఏం చేస్తున్నాయంట? ఈ చెడుతనము మానవునికి అసహ్యముగా ఉండటం లేదంట. ఎలా ఉండటం లేదండి? చెడుతనము మానవునికి అసహ్యంగా ఉండటల్లా. ఏ మానవుడు ఈ మానవుడు? మొదటి వచనం ఇందా చదివించింది. అందుకే ఏ మానవుడు ఈ మానవుడు? ఎటువంటి మనుషుడు ఈ మనుషుడు? 1, భక్తిహీనత కలిగినటువంటి వారిలో. 2వది అక్కడ మొదటి వచనంలో దేవుని భయము బొత్తిగా లేనటువంటి వారి యొక్క హృదయంలో. 3వదిగా అక్కడ మనం చూస్తా ముఖస్థుతి చేసేటువంటి వారి యొక్క జీవితంలో. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. భక్తిహీనుల యొక్క హృదయములో నుండి ఏమొస్తాయంట? చెడుతనము బయటకు వస్తుంది. అర్థమైందా? లోపల నుండి బయటికి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తుంది అని మనం చదువుకున్నాం కదా. లోపల నుండి బయటికి ఏమొస్తుందంట?
ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటకు వస్తున్నాయి. ఈ చెడ్డతనము కలిగినటువంటి స్వభావము ఎవరిలో ఉంటుంది? ఇక్కడ 36వ కీర్తన 4వ వచనంలో వ్రాయబడి ఉంది. ఏమనుంది? ఈ యొక్క చెడుతనము కలిగినటువంటి ఈ వ్యక్తికి చెడుతనం అసహ్యంగా ఉండదు. ఎవరు ఈ చెడుతనం అసహ్యంగా లేకుండా జీవించేటువంటి మనిషి ఎవరు? ఎటువంటి మనుషులు వీరు? 1 భక్తిహీనులు, మొదటి వచనం. 2వది దేవుని యొక్క భయము బొత్తిగా లేనటువంటి వారు. 3వది 36వ కీర్తన 2వ వచనం మనం చూస్తే ముఖస్తుతి చేసేటువంటి వారు. వీరి లోపల ఏముంటుందంటండి? చెడ్డతనం ఉంటుందంట. అందుకని మార్క్స్ వార్త 7:23 అంటాడు, ఈ చెడ్డవన్నీ మనుషుని యొక్క లోపల నుండి బయటకు వచ్చి వాడిని అపవిత్రపరుస్తున్నాయి. ఈ చెడ్డతనం, భక్తిహీనత కలిగిన వారు, దేవుని భయము బొత్తిగా లేనటువంటి వారు, ముఖస్తుతి చేసేటువంటి వారు, వీరికి 4వ వచనం అక్కడే 36వ కీర్తన అంటాడు, చెడుతనము వారికి అసహ్యముగా ఉండదు. కాబట్టి ఏమిటి ఇక్కడ చెడుతనము అనేటువంటిది? కొన్ని విషయాలు మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం ఈ యొక్క చెడుతనం అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో ఎలా ఉంటుంది అనే దాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం. ఐజియా చాప్టర్ 32 వర్సెస్ 7. జాన్, ఎందుకు వెళ్తున్నావు బయటికి? యెషయా గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం చదవండి త్వరగా. మోసకారి, స్పష్టంగానే వినపడేటట్టు చదవండి. చాలండి. ఈసారి ఇక్కడ నేను అంత వివరం చేయట్లేదు, కానీ ఎవరు ఈ భక్తిహీనులు అనేటువంటి వారు, దేవుని ఎదుట బొత్తిగా భయం లేనటువంటి వారు. తర్వాత 3వ ఏం చెప్పుకున్నామండి? ముఖస్తుతి చేసేటువంటి వారు. ఈ చెడ్డ కార్యములను వీరు అసహ్యం పరుచుకోరు, అసహ్యంగా వారికి కనబడదు. ఈ చెడ్డ కార్యాలు, ఎటువంటి చెడ్డ కార్యాలు దేవుని యొక్క ఎదుట చేస్తున్నారు? మన ప్రారంభ వాక్యంలో ఈ చెడ్డవన్నీ మనుషుల లోపల నుండి బయటకు వచ్చి అపవిత్రపరుస్తున్నాయి. ఈ చెడ్డవన్నీ ఎలా ఉంటాయి? భక్తిహీనులలో, దేవుని ఎదుట భయం లేనటువంటి వారిలో, ముఖస్తుతి చేసేటువంటి వారిలో ఎలా ఉంటాయి ఇవి? ఒక మొదటి రకం చూస్తే ఏమనుందండి? ఈ మోసపు, చదవండి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం. మోసకారి సాధనములను చెడ్డవి. చాలండి, మోసకారి సాధనములు చెడ్డవి. అంటే దేవుని యొక్క దృష్టిలో ఏవి చెడ్డవిగా కనపడుతున్నాయండి? ఈ చెడ్డవన్నీ లోపల నుండి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి అన్నారు కదా. ఈ చెడ్డవి దేవుని యొక్క దృష్టిలో ఎలా కనబడుతున్నాయి? ఏ రూపంలో కనపడుతున్నాయి? ఏ పద్ధతుల్లో కనపడుతున్నాయి? మోసకారి ఏమంటాడండి అక్కడ? సాధనములు చెడ్డవి. అంటే మోసకారి సాధనములు చెడ్డవి అని అంటే అర్థం ఏందండి? ఒక వ్యక్తి ఉన్నాడు, మోసమును సాధనము చేయటమే అని అర్థం అనుకోండి. సాధన చేయటం అంటే అర్థం ఏందండి? ఇదే వ్యాయామం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పని ఏందండి? లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళ పని ఏంటి? ఒక రన్నర్ ఉన్నారంటే ఉదయాన్నే 4 గంటలకు రోజు లేగవాలా, రోజు 5 కిలోమీటర్లు పరిగెత్తాలా. వాడు గోల్డ్ మెడల్ కొట్టేంత వరకు, గోల్డ్ మెడల్ కొట్టినా మళ్ళీ ఇంకో గోల్డ్ మెడల్ కొట్టాలా. తన జీవితకాలంలో ఓపిక ఉన్నంత వరకు, ఆరోగ్యం తగ్గిపోయేంత వరకు, తనలో శక్తి కుషించేంత వరకు, దాన్ని ఏ రోజైతే ప్రారంభిస్తాడో అంతము వరకు దాన్ని చేయాల్సిందే. అంటే దీన్ని ఏం చేయాలా? అలా చేయాలంటే సాధన చేయాలి రోజు. ఈనాడు మనకి జీవితంలో కూడా, మానవుని యొక్క జీవితంలో దేవుడు అంటున్నాడు, మోసకారి సాధనములు చెడ్డవి. ఇది ఒక రకం అండి. ఉదాహరణకి మనందరికి పరిచయమే, ఆదికాండం 27వ అధ్యాయంలో యాకోబు మనకు కనబడతాడు. యాకోబు మోసకారి అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారండి? యాకోబునే కాదు నేననేది అక్కడ. సరే, యాకోబు గురించి ఏశావు అంటాడు, ఇప్పటికీ వీడు 2 సార్లు నన్ను మోసం చేశాడు అని అంటాడు. యాకోబు కాకుండా రెబెకా కూడా మోసకారే నేనంట. ఆదికాండం 27వ అధ్యాయంలో రెబెకా ఏమంటది? ఏశావుతో తన తండ్రి ఇస్సాకు చెప్తూ ఉన్నప్పుడు ఈ రెబెకా ప్రక్కనే ఉండి విని ఏమంటదండి? అయా, నీ అన్న అయినటువంటి ఏశావు అడవికి వెళ్ళాడు, మీ నాయన ఏం చెప్పాడండి? వేటాడిన మాంసం తీసుకొని రా, వేట మాంసము నాకు తీసుకొని వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి నువ్వు వచ్చి నువ్వు పొందుకు ఆశీర్వాదాలనంటే, అమ్మా అన్నయ్య మరి రోమం కలిగిన వాడు కదా, ఒకవేళ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నా మీదకి శాపవచనాలు వస్తాయేమో అని అంటే రెబెకా ఏమంటుందో తెలుసండి అక్కడ? ఆ శాపము నా మీదికి వచ్చునుగాక,
నీవు మాత్రము ఏశావు వలె వెళ్ళు. అంటే ఇప్పుడు ఏమి కూడా ఎవరండి? ఒక వేషధారి పాత్ర పోషిస్తూ వచ్చింది రిబ్కా కూడా. రిబ్కా అనే మాటకు అర్థం ఏంటి అని అంటే ఉచ్చుతాడు అని అర్థం. రిబ్కా అంటే అర్థం ఏందండి? ఉచ్చుతాడు. అంటే ఇప్పుడు నేను ఈ మాట దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఆదికాండం 27వ అధ్యాయం దగ్గరికి, యాకోబు దగ్గరికి, రిబ్కా దగ్గరికి ఎందుకు వచ్చానంటే, మోసములు చేసేటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఉచ్చుతాడు వలె ఉంటాయి. ఉచ్చుతాడు దేనికి వేస్తారండి? ఉచ్చుతాడు దేనికి వేస్తారు చెప్పరేంటండి? ఉచ్చుతాడు వేసేటప్పుడు ఒకవేళ ఎట్లా వేస్తారు? దానికి తెలిసేటట్టు వేస్తారా? దానికి తెలియకుండా వేస్తారా? తెలియకుండా వేస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రిబ్కా ఉచ్చుతాడు అని అర్థం. ఎవరికి వేసింది ఇప్పుడు ఉచ్చుతాడు? చెప్పరేంటండి? అంత పెద్ద ధైర్యం చేయి. ఎట్లా వేసిందా? ఉచ్చుతాడు. ఎవరికి వేసింది ఇప్పుడు రిబ్కా? వెరీ గుడ్. ఎవరికి వేసిందండి? నువ్వు అనుకున్నట్టు కాదు. ఓ భర్త గారు ఇస్సాకు, ఓ గుడ్డోడా, ఓ వృద్ధాప్యులు అన్నట్టు ముసలోడా, నువ్వు అటు కాదు ఇవ్వాల్సింది. నా కుమారుడికి రావాలా, చిన్నోడికి రావాలా. ఇంట్లో తండ్రికి ఎవరి మీద ఉంటుందండి? సహజంగా పెద్దవాళ్ళ మీద ఉంటుంది అంటారు. చిన్నవాళ్ళకి తల్లి మీద, తల్లికి చిన్నవాళ్ళ మీద ఉంటుందని అంటారు. వాస్తవమేనేమో అది కూడా. కాబట్టి ఈనాడు మనకి జీవితంలో చూస్తే ఈ రిబ్కా మోసకారి. ఈ మోసంలో కొరకు ఏం చేసిందంట? మన ప్రారంభ వాక్యం, ఈ పాయింట్లో ప్రారంభ వాక్యం యెషయా గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం. మోసకారి సాధనములు చెడ్డవి. అంటే మోసకారి ఏం చేస్తారంట అండి? సాధన చేస్తారంట. దీన్ని ఎలా చేయాలా, ఎలా చెప్పాలా, ఎలా చెప్తే మాట వింటాడు? ఈ ఇస్సాకు అంటాడు, అమ్మా నేను రోమో లేనివాడిని కదా, అమ్మా నాకు శాపాలు వస్తాయేమో కదా, అమ్మా మరి ఇప్పుడు అడవికి పోయి రావాలి కదా. అంటే అరే పిచ్చోడు, అడవి కాదురా, నువ్వు మేకల్లోకి వెళ్ళి క్రొవ్విన వాటి 2 తీసుకురాపో. అమ్మా నాకు ఎంట్రుకలు లేవు కదా. అరే పిచ్చోడా, లోపల నేను ఒకటి ఏర్పాటు చేస్తాను, నువ్వు పో. అమ్మా నాకు శాపాలు వస్తాయేమో కదా. లేదు నాయన, ఆ శాపాలని నా మీదకి వచ్చును గాక. ఏం చేసిందండి ఇప్పుడు? మోసకారి. ఏమంటాడు అక్కడ 32:4లో? మోసకారి సాధనములు చెడ్డవి. ఏమండి చూసారా? మనం కూడా ఒకప్పుడు ఎటువంటి వారం? అబద్ధాలు ఆడటానికి, భర్తను మోసం చేయడానికి అక్కలు మోసం చేయడానికి అన్నలు, తల్లిదండ్రులు మోసం చేయడానికి బిడ్డలకు ఆస్తి రాకుండా చేయాలి. నేను వృద్ధాప్యం వచ్చిందాక, నాకు నా ప్రాణం పోయిందాక నేను ఆస్తి రాసిను. మోసం. ఎన్ని రకాల మోసాలు ఇవి! అర్థమవుతుందా? సరే, ఇంకా పాపములో ఎన్ని మోసాలు! దొంగతనాలు చేసేవారు ఉన్నారు, వ్యభిచారం చేసేవారు ఉన్నారు, జారత్వం చేసేవారు ఉన్నారు, పేకాటాలు, త్రాగుడు బావు. ఏమంటాడు? అస్సలు నాకు 100 రూపాయలు, నేను ఇప్పుడు అర్జెంటుగా పోయి నూనె ప్యాకెట్ తీసుకొస్తానంటాడు భార్యతో. ఈ 100 రూపాయలు తీసుకొని పోతాడు. ఏం చేస్తాడండి? మంచి సీసా ఒకటి తీసుకొని, చెట్టు ఒకటి చూసుకొని, దాని కింద చల్లటి గాలి పీల్చుకుంటా ఈ సీసా ముందు వేసుకొని ఇంటికి వస్తాడు. అయ్యా ఏదయ్యా ఇంకా కూర వండలేదయ్యా అంటే, ఏంది ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు? నూనె ప్యాకెట్ నీది తెస్తే మరి నా నూనె ప్యాకెట్ సంగతి ఏంది? నా నూనె ప్యాకెట్ నేను తీసుకున్నా. ఏమిటండి? మోసకారి సాధనములు చెడ్డవి. ఎన్ని రకాలైన మోసాలండి! అంటే మోసము చేయటానికి మానవుడు ఏం చేశాడంటండి? సాధన చేస్తూ వచ్చాడంట, ఎక్సర్సైజ్. ఎట్లా చేస్తే? రెండవది చూడండి, అక్కడే 1 యోహాను పత్రిక 1 John chapter 3 verses 12. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. త్వరగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునయ్యుండెను గనుకనే కదా. అంటే ఈయనెవరండి? ఏం చేశాడు ఈయన క్రియలు చెడ్డవి. ఎందుకు ఈ మాట దగ్గరకు వచ్చాను? రెండవ మాట ఇది.
ఎందుకు ఈ మాట దగ్గరికి వచ్చాను? ఫస్ట్ మన ప్రారంభ వాక్యం మార్క్స్ వార్త 7:23. ఈ చెడ్డవన్నీ మనుషుని లోపల నుండి బయటికి వస్తున్నాయి. లోపల నుండి బయటికి వచ్చేది మనుషుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి బయటకు వచ్చేది ఏంటి? చెడ్డది. ఆ చెడ్డది ఏంటి? ఆ చెడ్డ మనుషులు ఎవరు గుర్తుందా? చెప్తారా త్వరగా? భక్తిహీనులు, దేవుని భయం భక్తిగా లేనటువంటి వారు, ముఖస్తుతి చేసేవారు. వీరికి చెడుతనము అసహ్యముగా ఉండదు. ఎట్లా అసహ్యముగా ఉండకుండా కార్యాలు చేస్తారు అని అంటే, ఒకటి మోసము, మోసకారి సాధనములు గొప్పవి. అంటే మోసమును సాధన చేస్తూ దేవుని యొక్క దృష్టిలో చెడ్డగా కనపడతారు, లోపల నుండి బయటికి తెప్పిస్తారు. రిబ్కా, యాకోబులు లోపల నుండి ఎటువంటి చెడ్డ కార్యాలు ఉన్నాయో, ఎటువంటి సాధన వారిలో ఉందో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో దాంట్లో చూపిస్తూ వచ్చారు. మనం కూడా అటువంటి వారమే. రెండవది, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడేమంటాడు? తన క్రియలు చెడ్డవియు అని అంటాడు. ఇక్కడ ఎవరి క్రియలు చెడ్డవంట? కయ్యూని యొక్క క్రియలు చెడ్డవి. ఏం చెడ్డ క్రియలండి? తన చెడ్డ క్రియలన్నీయు, తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతివి గలవినై ఉండెను గనుకనే కదా. అంటే నీతి క్రియలను ఏం చేస్తూ వచ్చాడు? ఇక్కడ చంపాడు దేవుని ఎదుట. నీతి క్రియను చంపాడండి. అంటే దేవుని యొక్క దృష్టిలో కయ్యూని యొక్క క్రియ చెడ్డది అన్నాడు. ఈయన క్రియ చెడ్డది అని ఎందుకు అన్నాడు? జాగ్రత్తగా వినండి. ఇక్కడ నీతి క్రియను చంపాడు, తమ్ముడైన హేబేలును చంపాడు. మూడవ మాట, నరహత్య చేశాడు. నరహత్య దేవుని యొక్క దృష్టిలో చెడ్డది. నీతి క్రియలను చంపటము దేవుని యొక్క దృష్టిలో చెడ్డది. తన తమ్ముణ్ణి చంపటము చెడ్డది. కాబట్టి ఇక్కడ ఈ మూడు మాటలు, ఒక మాట మనము క్లియర్గా ఆరాధన చేయడానికి గుర్తుపెట్టుకుందాం. నీతి క్రియలను ప్రభువా నేను కూడా చంపాను. ఏం చంపామండి? మనం కూడా నీతి క్రియలను మనము కూడా చంపాం. చెడు క్రియలకు మనము స్థానం ఇస్తూ జీవించాం. కాబట్టి రెండవది, నీతి క్రియలు చంపిన వారు దేవుని యొక్క దృష్టిలో, దేవుడు అంటున్నాడు కయ్యూని యొక్క క్రియలు చెడ్డవి. ఇప్పుడు ప్రారంభ వాక్యం, చెడుతనము, ఈ చెడ్డవన్నీయు ఏమవుతాయంట? మనుషుని లోపల నుండి. చెడుతనం ఎలా వస్తుందో చూడండి. ఒకటి, మోసము సాధనము చేసే రూపంలో లోపల నుండి బయటకు వచ్చి మనుషుని చెడ్డగా చేస్తూ వచ్చినాయి. రెండవది, నీతి క్రియలను, దేవుని యొక్క నీతి క్రియలను, దేవునికి ఇష్టమైన క్రియలను చంపినటువంటి కయ్యూను క్రియలు చెడ్డవి. కాబట్టి దేవుని యొక్క నీతి క్రియలను చంపినటువంటి వారం మనం కూడా దేవుని యొక్క దృష్టిలో ఎటువంటి వారం అండి? చెడ్డవారం. మూడవ మాటను మనం చూస్తాం. యాకోబు పత్రిక, జేమ్స్ చాప్టర్ 4, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. జేమ్స్ చాప్టర్ 4 వర్సెస్ 16. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం త్వరగా. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు, ఏమండి? అతిశయము దేవుని యొక్క దృష్టిలో ఏమిటంట? అర్థమవుతుందా? మోసకారి సాధనలు చెడ్డవి, నీతి క్రియలు దేవుని యొక్క దృష్టిలో చంపివేసేటువంటి వారు చెడ్డవారు. మూడవది ఇక్కడ అంటున్నాడు, దేవుని ఎదుట అతిశయించుట చెడ్డది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఏమిటండి? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఏమిటి చెడ్డది? దేని యందు మనం అతిశయించాలంట? అక్కడ సరే మనకు తెలుసు, అతిశయించువాడు దేని యందు అతిశయించాలా? సిలువ యందు తప్ప మరి దేవుని యందును అతిశయించవద్దు. ఆ క్రిందకు వచ్చేసరికి పౌలు అంటాడు, నేను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. అంటే లోకము ఎడల అతిశయించొద్దు, సిలువ యందు అతిశయించు అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఇప్పుడు మన యొక్క జీవితంలో ప్రభుని ఆరాధించే ముందు సిలువ, అతిశయం అనేటువంటిది దేవుని యొక్క దృష్టిలో చెడ్డది. సిలువ యందు అతిశయిస్తే భక్తిపరులే. కానీ లోకమును బట్టి, వారి లోపల ఉన్న లోకాన్ని బట్టి, వారి హృదయంలో ఉన్న లోకాన్ని బట్టి, మానవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి పాపపు లోకాన్ని బట్టి మానవుడు అతిశయిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది. కాబట్టి ప్రేమైనటువంటి సోదర సోదరి, మన యొక్క జీవితంలో
అపోస్తలుడు పౌలు వలె అంటాడు, అయా సిలువ యందు తప్ప మరి దేని యందునో నేను అతిశయించువాడను కాను, ఇక నుంచి నేను లోకమునకు నేనును, నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నది. అంటే అంతకుముందు ఏముందంట? లోకమందు నేను అతిశయపడ్డాను, కానీ ఇప్పుడు లోకమునకు నేను, నాకు లోకము సిలువ వేయబడింది, నేను సిలువ యందు మాత్రమే అతిశయపడతాను. అంటే ఇక్కడ పౌలు అంటాడు, లోకమునందు అతిశయపడేటువంటి వారు ఉన్నారు, నేను ఇప్పుడు ఆ పని చేయటలా. ఇప్పుడు ఇక్కడ అంటాడు, అతిశయించుట దేవుని ఎదుట చెడ్డది. దేని యందు అతిశయించి చెడ్డవారంగా కనపడ్డామండి ఒకప్పుడు మనం దేవుని యొక్క దృష్టిలో? లోకమును బట్టి, లోక కార్యాలను బట్టి, లోకపు ఆలోచనలను బట్టి, మనలో ఉన్నటువంటి లోకానుసారమైన నడవడిని బట్టి, లోకానుసారమైనటువంటి ఆ యొక్క దృష్టిని బట్టి, లోకానుసారమైన జీవితాన్ని బట్టి మనం కూడా అతిశయపడుతూ వచ్చినటువంటి వారా. ఇది దేవుని యొక్క దృష్టిలో చెడ్డది. ప్రారంభవాక్యం మరొకసారి జ్ఞాపకం చేస్తా. ఈ చెడ్డవనియు లోపల నుండి వెలుపలికి వచ్చి మనుషుని ఏం చేస్తున్నాయి? ఏమిటి చెడ్డవి? మోసకారి సాధనలు చెడ్డవి. రెండవది, నీతి క్రియలను చంపుట దేవుని యొక్క దృష్టిలో చెడ్డది. మూడవది మనం చూస్తే ఇక్కడ ఏమంటాడు? లోకమునందు అతిశయించుట చెడ్డది. చూడండి, మరొక మాటను మనం చూస్తాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండము 14వ అధ్యాయం 27వ వచనం. త్వరగా సంఖ్యాకాండం, నంబర్స్ చాప్టర్ 14 వర్సెస్ 27. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 27వ వచనం. నంబర్స్ చాప్టర్ 14 వర్సెస్ 27. నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియును. చెడ్డ సమాజము అని అన్నాడండి. అంటే అక్కడ ప్రజలందరూ ఎవరండి? అక్కడ ప్రజలందరూ ఎవరు? చెడ్డవారనే కదా. ఈ చెడ్డ సమాజాన్ని బట్టి ఎందుకు ఇక్కడ దేవుడు చెడ్డ సమాజం అన్నాడు? నాకు విరోధముగా సణుగుచున్నారు వీరు. అంటే ఇక్కడ మనం చూస్తే నాలుగవదిగా, దేవునికి విరోధముగా ఎవరైతే సణిగేవారుగా ఉన్నారో, యేసు రక్తం అంట, పాపాలు పోతాయంట, దేవుని బిడ్డలుగా చేయబడతారంట, యేసు రక్తంలో గడుక్కుంటే పరలోక రాజ్యం పోతామంట. ఇక దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి పద్ధతిని బట్టి సణుగుకునేటువంటి వారు దేవునికి విరోధులు అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. నాకు విరోధముగా సనిగేటువంటి ఈ చెడ్డ సమాజం అంటే ఎవరిని చెడ్డవారు అన్నాడు దేవుడు ఇక్కడ? దేవునికి విరోధముగా ఎవరైతే సణుగుచున్నారో వారిని దేవుడు అన్నాడు చెడ్డవారు అన్నాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేశాను? ఈ చెడ్డవన్నీ మనుషుని లోపల నుండి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. అంటే చెడ్డవారు ఎన్ని రకాలుగా ఉంటారు అనే దాన్ని మనం చూస్తాం. దేవునికి విరోధంగా నడుచుట కూడా, దేవునికి విరోధంగా సణుగుట చెడ్డగా కనబడేటట్లుగా చేస్తుంది. ఈ చెడ్డగా కనబడితే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రతిఫలం ఏంటి? ఈ మాటను మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఎస్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. ఎస్కేల్ చాప్టర్ 16 వర్సెస్ 23. ఎస్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. ఎస్కేల్ చాప్టర్ 16 వర్సెస్ 23 చదవండి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూస్తే యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఏం చేశారు? అక్కడే 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగూ ప్రకటించు. హేయ కృత్యాలు చేస్తూ వచ్చాను, దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు చేస్తే ఇలాగన దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మీకు శ్రమ, నీకు శ్రమ. కాబట్టి ఈనాడు మనము చెడ్డ కార్యాలు చేసినటువంటి వారికి దేవుని వలన, దేవుని యొక్క వాక్యములో నుండి వచ్చేటువంటి నష్టం ఏంటి అని అంటే శ్రమ పొందవలసినటువంటి వారు. రెండవ మాటను మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, డిటెరోనోమీ చాప్టర్ 17 వర్సెస్ 4. డిటెరోనోమీ చాప్టర్ 17 వర్సెస్ 4. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం
4వ వచనం, ఆ చెడ్డ కార్యములను చేసి పురుషుని గాని స్త్రీ గాని నీవు గ్రామములో వెలుపలికి తీసుకొని పోయి, చాలండి, చెడ్డ కార్యములు చేసినటువంటి వారిని ఏమన్నాడండి? నీకు శ్రమ, నీకు శ్రమ. 2 సార్లు. దీని గురించి చెప్పాలంటే ఇంక 2-3 రిఫరెన్సులు ఉన్నాయి. 2 సార్లు పలికితే వెంటనే జరుగుతుంది. సరే, అట్నే పోవటలేదు. ఇక్కడ మనం చూస్తే రెండవది, ఈ చెడ్డ కార్యములు చేసినటువంటి వారు పురుషుడు కానీ స్త్రీ కానీ దేవుడు ఏమంటున్నాడండి? వారిని రాళ్లతో కొట్టి చంపవలెను. కాబట్టి 5 విషయాలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చెడ్డ కార్యములు చేసినటువంటి వారిని దేవుడు అంటున్నాడు వీరు మరణానికి పాత్రులు. ఇప్పుడు మన ప్రారంభ వాక్యానికి వద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 23వ వచనం, ఈ చెడ్డవన్నీయు మనుషుని లోపల నుండి వెలుపలికి వచ్చి మనుషుని ఏం చేస్తున్నాయంట? అపవిత్రుడిగా చేస్తున్నాయి. ఏమున్నాయండి చెడ్డవి? అసలు చెడ్డ కార్యాలు చేసేటువంటి వారు ఎవరు? దేవుని వాక్యములో 36వ కీర్తనలో మనం చూస్తూ వచ్చాం. భక్తిహీనులు చెడ్డ కార్యాలు చేస్తారు. దేవుని యొక్క భయము బొత్తిగా లేనటువంటి వారు చెడ్డ కార్యాలు చేస్తారు. ముఖస్థుతి చేసేటువంటి వారు చెడ్డ కార్యాలు చేస్తారు. వీరికి చెడ్డ కార్యాలు ఎలా ఉంటాయి? కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం, చెడ్డ కార్యములు వారి యొక్క దృష్టికి అసహ్యములు కాదు. మరి ఏం చేస్తూ వచ్చారు ఇటువంటి మనుషులు? ఒకటి, వేషధారణ, మోసకారి సాధనలు చెడ్డవి. కాబట్టి వీరు ఏం చేస్తారంట? మోసం చేయటమే వారికి సాధన. కాబట్టి రిబ్కాను మనం చూస్తూ వచ్చాం. ఉచ్చుతాడు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అండి అది. ఉచ్చుతాడులో పడిందంటే ఇంకేమైనా ఉందా? ఏదో అడవిలో పట్టడానికి పోతారు కదండి, ఇక అయిపోవాల్సిందే కథ. కాబట్టి యాకోబు యొక్క జీవితం కూడా అదే అవుతూ వచ్చింది. ఈనాడు మనకి జీవితంలో చూస్తే, ఒకటి, ప్రభువా మోసకారి సాధనలు, నేను కూడా మోసకారిని ప్రభువా, మోసకారుడైన ప్రభువా, నేను చెడ్డగా నీ యొక్క దృష్టిలో కనబడుతూ వచ్చాను. నా హృదయం చెడ్డది, లోపలది. మన ప్రారంభవాక్యం ఏంటి? ఈ చెడ్డవన్నీ లోపల నుండి వచ్చి మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. కాబట్టి లోపల చెడుతనం ఉంది మానవులో. ఎలా ఉంది? ఒకటిది. రెండోది మనం ఏం చూస్తూ వచ్చామండి? నీతి క్రియలను చంపేటువంటి వారు. కయ్యూను ఏం చేస్తూ వచ్చాడంట? నీతి క్రియలు చేసినటువంటి హేబేలును చంపాడు. కయ్యూను చెడ్డ క్రియలు నాకు కనబడినేవంటాడు. ఈ చెడ్డ క్రియలు ఏం చేస్తాయంటే, చెడ్డవారు ఏం చేస్తారంటే ఆ నీతి క్రియలను చంపుతారు. దేవుని యొక్క దృష్టిలో జరిగేటువంటి నీతి క్రియలను చంపుతారు. కాబట్టి ప్రభువా, నేను కూడా నీతి క్రియలను చంపుతూ వచ్చాను. నిజమైన దేవుడు నీవంటే నేను లెక్క చేయలా. నీ సిలువ ఎదుట రక్షణ ఉందంటే లెక్క చేయలా. నీ రక్తధారాలలో పాపాలకు క్షమాపణ ఉందంటే లెక్క చేయలా. నాకు జీవితంలో నేను నీతి క్రియలన్నిటినీ, దేవుని యొక్క మందిరానికి వస్తే నెమ్మది దొరుకుతుంది, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడంటే, ఈ నీతి క్రియలన్నీ కూడా మనము చెడ్డగా ఎంచుకుంటూ వచ్చాం. నీతి క్రియలన్నిటినీ మనము చంపినటువంటి వారం. మూడవది ఏం చెప్పుకున్నామండి? మూడవది ఏం చెప్పుకున్నాము? అతిశయించుట చెడ్డది. ఏ విషయంలో అతిశయిస్తూ వచ్చాడంట? పౌలు అంటున్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. నేను లోకము నాకును సిలువ వేయబడి ఉన్నది. అంటే అంతకుముందు లోకము ఏముందంట? సిలువ వేయబడల పౌల్లో. కాబట్టి లోకములో సిలువ వేయబడకపోతే అటువంటి వారు చెడ్డవారు. వాస్తవమే, లోకానుసారమైన ఆలోచనలే, లోకానుసారమైన నడవడే, లోకానుసారమైన చూపులే, లోకానుసారమైనటువంటి జీవితమే, ఈ లోకానుసారమైన దాని మీద అతిశయపడి నేను కూడా చెడ్డవానిగా నా లోపల నుండి నేను కలిగి ఉన్నాను ప్రభువా. 5వది, దీనివల్ల ఏం కలుగుతుంది? ఒక తల మీద ముసుగు చక్కేసుకోండి సిస్టర్స్, తల మీద ముసుగు చక్కేసుకోండి అమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 5వదిగా వీటి యొక్క పర్యవసానం ఏంటి? వారికి శ్రమ. 3వది, ద్వితీయోపదేశకాండంలో ఇటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ఈనాడు మనం కూడా ఎలా చేయవలసినటువంటి వారమండి? దేవుని యొక్క ఉగ్రతకు మనం పాలవలసినటువంటి వారం. దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యి మనము శ్రమలు పాలవలసినటువంటి వారం, మరణానికి పాలవలసినటువంటి వారం. ప్రేమైన సోదర సోదరి, కృప కలిగినటువంటి దేవుడు. అందుకని ప్రారంభంలో ఒక మాటను మనం చదువుకున్నాం. కీర్తన 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. మాట చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. కీర్తన 5వ అధ్యాయం 4వ వచనం త్వరగా. కీర్తన 5:4.
నీవు దుష్టత్వమును చూచి బిగ్గరగా ఆనందించువాడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద. కానీ మన యొద్ద ఏముందండి? మనుషుడి యొద్ద చెప్పాలి ఇప్పుడు, ప్రభువా నా యొద్ద చెడుతనానికి ఎంత చోటిచ్చాను ప్రభువా, నేను శ్రమలు పాలవలసినటువంటి వాడను ప్రభువా, రాళ్ళతో కొట్టబడవలసినటువంటి వాడను ప్రభువా, నీ యొద్ద చెడుకు చోటు లేదు. కానీ నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులైండుడని నీ యొక్క వాక్యానుసారంగా అనుసరించి నడుచుకోలేని జీవితం నాది. నీ యొద్ద చెడుతనానికి చోటు లేదు, కానీ మన యొద్ద ఏముందండి? చెడుతనానికి చోటు ఉంది. ఎలా ఉంది? 4 రకాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. మోసానికి చోటు ఉంది, నీతి క్రియలను చంపివేయటానికి చోటు ఉంది, అతిశయించటానికి చోటు ఉంది, దేవునికి విరోధంగా సణిగి చెడ్డవారంగా జీవించినటువంటి దానికి చోటు ఉంది, దీనివల్ల మరణానికి వెళ్ళవలసినటువంటి వారం. అయితే కృప కలిగినటువంటి దేవుడు ఆ లోపలికి రావడానికి, ఈ చెడ్డతనాన్ని తీసివేయడానికి, చూడండి ఆ మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం ఇందాక మనం చదువుకున్నాం కదా. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎన్నో వచనమండి అది? 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. ఎంత గొప్ప ధన్యత అండి! వెలుపల నుండి లోపలికి వచ్చేది ఏం చేయదంట? మనుషుని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి వెలుపలికి వచ్చేది మనుషుని అపవిత్రపరిచింది. అది ఎలా అపవిత్రపరిచింది? ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరిచినాయి. ఏమున్నాయి చెడ్డ? 5 రకాలు మనం చూస్తూ వచ్చాం. ఈ లోపల ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేయడానికి దేవుడు నీ దగ్గరకు వచ్చి, నా దగ్గరకు వచ్చి, ఇదిగో నీ హృదయం అనే తలుపు నద్ద నేను నిలుచుండి తడుచున్న. వెలుపల నుండి లోపలికి వచ్చేది ఏది మిమ్మల్ని అపవిత్రం చేయదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి! పాపంలో ఉండే, అపవిత్రతలో ఉంటే, చెడుతనంలో ఉంటే నశించి నరకానికి వెళ్ళట దేవునికి ఇష్టము లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట? రాజు ఏం చేశాడంట? తలుపు నద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, అయ్యా తీస్తే నేను లోపలికి వస్తా, నేను నీతో, నీవు నాతో కలిసి. ఎంత గొప్ప ధన్యత! ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆ శిలువ ద్వారా, గాయముల ద్వారా, రక్తం ద్వారా, ఆయన మరణించడం ద్వారా, సమాధి చేయబడి 3వ దినాన సమాధిని, మరణాన్ని ఓడించి తిరిగి లేచడం ద్వారా ఈనాడు ఆయన మనలోనికి వచ్చి, ఇవి నిన్ను అపవిత్రపరచవు, కానీ నీలో నుండి, మానవునిలో నుండి బయటకు వచ్చేటువంటివి ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. వాస్తవమే ప్రభువా, నా యొక్క జీవితంలో నేను ఎన్నో చెడ్డ వాటిని నా హృదయంలో ఉంచుకున్నాను. అక్కడ 13 రకాలైనవి ఉన్నాయి, కానీ ఇవన్నీ మీకు తెలుసు. అందుకని నేను ఈ యాంగిల్లో పోయాను. కాబట్టి ఈ యొక్క 4 రకాలైనటువంటివి, 5వదిగా ఎటువంటి శిక్ష, 5 రకాలైనటువంటి మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రభువా, ఇవన్నీ కూడా చెడ్డవి, లోపల ఉన్నటువంటి ప్రభువా, వీటన్నిటిని తీసివేయడానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నా తలుపు నొద్ద, నా హృదయం దగ్గరకు వచ్చి నీవు తట్టి, నీవు లోపలికి వచ్చి నాలో ఉన్న చెడుతనం అంతటిని, అపవిత్రత అంతటిని తీసి దేవుడు మనల్ని ఏం చేశాడు? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా, అపవిత్రులైనటువంటి మనలను, ఈ చెడుతనం ఎక్కడుందంటే లోపల ఉండి ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు తన రక్తం చేత ఏం చేశాడు? మనలను పవిత్రులుగా చేశాడు. ఎందుకు? మనము దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి కొద్ది మాటలు మన హృదయంలో ఉంచుకొని 5 మాటలు ప్రభువుని మనం ఆరాధిస్తాం.